హాయ్ అండి. రాత్రి చాలా అంటే చాలా భయంకరంగా వర్షం పడ్డదండి. రాత్రి ఉరుములు, మెరుపులు బీభత్సం. రాత్రి 3 డేస్ నుంచి కంటిన్యూగా మాబ్నార్లో వర్షాలు బాగా పడుతున్నాయండి. డే టైం మొత్తం చాలా వేడిగా ఉంటుంది. నైట్ కాగానే అసలు సడన్గా వానమోడం, ఉరుములు, మెరుపులు, వర్షం. నిన్నైతే నైట్ మొత్తం వర్షమేనండి. చూడండి మొత్తం ఎట్లా అయిపోయింది గార్డెన్ అంతా. జర వర్షం పడేసరికి కొంచెం గ్రీన్ వచ్చిందండి. 3 డేస్ నుంచి మాకు వర్షాలు ఉన్నాయి కదా, ఇది కొంచెం గ్రీన్గా ఉన్నాయి చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. చూడండి నైట్ పడ్డ వర్షానికి భయమేసి పైకి వచ్చిన ఎలా ఉందని. ఇంతకుముందేమో గ్రీన్ నెట్ ఎగిరిపోయింది కదా, చెట్లు ఏమైనా పడిపోయినాయో అని పైకి వచ్చాను మార్నింగే, కానీ ఏమీ పడిపోలేదండి. అన్నీ బాగా స్టాండర్డ్గా అన్నట్టు సెట్ చేసి పెట్టాను. మొన్న పడ్డ గాలివానకి చెట్లను కింద పడ్డాయి కదా, మళ్ళీ ఇవన్నీ అక్కడ గోడ సైడ్ మొత్తం జరిపి ఇటుక పిల్లలు పెట్టి సెట్ చేసినాం కదా, అవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి పడిపోకుండా. చూడండి ఇలా వర్షం వస్తుంది అంటే భయం వేస్తుంది, పైన ఏమవుతుందో చెట్లు అని. మాది మొత్తం పెంట్ హౌస్ పైన కదండి, గాలి, దుమ్ము, ధూళి, వెలుతురు అన్నీ ఎక్కువనే మాకు పెంట్ హౌస్ పైన అయినందుకు. ఇక్కడ నుంచి నీడ రాదు, మొత్తం కంప్లీట్ ఎండ మొత్తం ఇట్లా మొత్తం మధ్యలో ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది. కాకపోతే ఒక హ్యాపీ ఏంటంటే గ్రీన్ నెట్ పోయిన తర్వాత వర్షం పడ్డది కాబట్టి కొంచెం హ్యాపీ. ఎందుకంటే ఆ ఎండలకు చూడండి ఎట్లా అయిపోయినాయి చెట్లు, ఆకులన్నీ ఇట్లా వాడిపోయినాయి. మీకు కనిపిస్తుందా? ఇగో ఇలా ఆకులన్నీ ఇట్లా వాడిపోయినాయి కదా, అసలు చాలా బాధేసింది నాకైతే. కాకపోతే ఇందులో ఒక హ్యాపీ ఏంటంటే కొంచెం వర్షం పడ్డది కాబట్టి కొంచెం ఇది సెట్ అయినాయి. చూడండి ఎంతైనా వర్షం నీళ్ళే అండి. ఒక 2 వర్షాలకే కొంచెం చెట్లు కొంచెం గ్రీన్గా అయిపోయినాయండి కొద్దిగా. మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా ఎన్ని చేసినా కూడా నేచర్ నుంచి వచ్చే వాటర్ కదండి, ఆ వాటరు ఇచ్చే బలమే వేరు మొక్కలకు. చూడండి అంత గ్రీన్గా అయినాయో చెట్లని, చాలా బాగా అయినాయండి చెట్లు మాత్రం. ఇక్కడ వర్షాకాలం వస్తే కొంచెం చెట్లు మంచిగా అవుతాయి, హ్యాపీ ఫీల్ అవుతాయి వర్షం వాటర్కి. దీని మొత్తంలో హ్యాపీ ఏంటో తెలుసా అండి, నాకు సర్ప్రైజ్ అండ్ మీకు కూడా సర్ప్రైజ్ చూపిస్తారండి. చూడండి నాకు పెద్ద సర్ప్రైజ్. తెచ్చినప్పటి నుంచి డ్రాగన్ ఫ్రూట్స్ ఫస్ట్ టైం. కనిపిస్తుందా మీకు? ఫస్ట్ టైం అండి డ్రాగన్ ఫ్రూట్ రావడం. ఇక్కడ 2, ఇక్కడ 2 చూడండి కనిపిస్తున్నాయా? ఇక్కడ 2, ఇటు 2, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ అగో చిన్నవి కనిపిస్తున్నాయా? అగో చిన్నవి. ఇంకోటి ఇక్కడ కింది సైడ్ మీకు కనిపిస్తుందా మీకు? ఇక్కడ కింద ఇంకో ఫ్రూట్. ఇది మాత్రం ఫుల్ హ్యాపీ అండి నాకు. తెచ్చిన 1 ఇయర్ 1.5 ఇయర్ దానికి వస్తుంది, ఇప్పుడు అవుతున్నాయండి కాయలు మాత్రం. ఎంత హ్యాపీ అండి నాకైతే, చాలా అంటే చాలా హ్యాపీ. ఆ ఎక్సైట్మెంటే వేరే ఉంటుందండి. మనం వేసిన మొక్కలు కానీ చెట్లు కానీ ఇట్లా పూలు, కాయలు, పండ్లు ఇస్తుంటే ఎంత హ్యాపీ. చూడండి శంకు పూలు చూడండి ఎంత బాగానే. ఒక్క వర్షానికి 3 వర్షాలకి చూడండి ఎంత గ్రీన్గా అయిపోయాయి చెట్లు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ముట్టుకోవడం భయం అవుతుందండి. చూడండి వీటికి ముళ్ళు చూడండి ఎంత షార్ప్ ఉంటాయో, కనిపిస్తున్నాయి ముళ్ళు. ఇక ఆ టచ్ చేస్తే కుచ్చుకుంటాయండి. ఆ భయం వేసి ఇంకా స్టిక్కే యూజ్ చేస్తాను నేనైతే ఎక్కువ వాటిని. చూడండి ఇంత చిన్న మొక్కనే అండి, అది పెద్ద ఏం మొక్క కాదు, చిన్న మొక్కనే. ఆ చిన్న మొక్కకి ఇట్లా మంచి డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఎంత హ్యాపీ ఉందంటే ఆ ఫ్లవర్స్ చూసిన ఫస్ట్ టైం తెలుసా, అసలు అంత ఎక్సైట్మెంట్ అయిపోయాను నేనైతే. మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ నేను పండిస్తున్నానా అని చెప్పి. ఎప్పుడు కొనుక్కొని తినడం తప్ప పండించుకోవడం అంటే రాదు కదండి. నేను రీసెంట్గా గార్డెన్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ వచ్చిన పూలు, కాయలు ఇవి. చూడండి నిమ్మకాయలు కూడా మంచిగా అయినాయండి. నిమ్మకాయలు కూడా కనిపిస్తున్నాయా?
నిమ్మకాయలు చూడండి మంచి గ్రీన్ అయిపోయినాయండి 2-3 వర్షాలకి. ఇది మాత్రం ఫుల్ హ్యాపీ ఉందండి. మొన్నటి దాకా చాలా ఫీల్ అయ్యాను నేను, వర్షాలు లేవు ఏం లేవు, ఎండలకు గ్రీన్ నెట్ పోయింది, ఇవి ఎలా ఉంటాయో మొక్కలు అని. చూడండి పచ్చిమిర్చి చూడండి ఎంత పెద్ద అయినాయి మొక్కలు. పెట్టిన 1 మంత్కే మంచి గ్రోత్ వచ్చినాయండి. ఈ ఎండలు కొంచెం వాడిపోయినాయి కానీ ఈ వర్షం 3 డేస్ నుంచి వర్షం పడేసరికి మంచిగా రీఫ్రెష్ అయినాయి మొక్కలు కూడా. చూడండి మలబరి కూడా మొన్నే మొత్తం ప్రూనింగ్ చేసిన మలబరి మొక్క. చూడండి ఆకులు స్టార్ట్ అయిపోయినాయి చిన్నగా, కానీ గార్డెన్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. మొత్తం ఈ ఎండాకాలానికి మొత్తం మొక్కలన్నీ చచ్చిపోయినాయి, సగం వరకు పోయినాయి. చూడండి ఎప్పుడు నిండుగా ఉండిన గార్డెన్ మొత్తం ఈ ఎండలకు చాలా వరకు మొక్కలు చనిపోయాయి. చూడండి ఖాళీగా ఉంది. నా పాత వీడియోస్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. దాంట్లో ఇట్లా చెట్లు నిండుగా ఫుల్గా ఉండేది అసలు చెట్లు అయితే. ఈ ఎండాకాలానికి మొక్కలన్నీ మొత్తం స్టార్ ఫ్రూట్ చూడండి ఎట్లా అయిందో. సో పూత కాయ నిండా ఉండేయండి. ఈ ఎండలకు మొత్తం వాడిపోయి మొత్తం రాలిపోయినాయి ఆకులన్నీ. చూడండి కానీ వర్షాకాలం మొదలవుతుంది కదండి, మొదలయ్యేసరికి మళ్ళీ నా చెట్లు నాకు వచ్చేస్తాయి బ్యాక్. ఈ ఎండాకాలం రోజులు మాత్రమే కొంచెం సఫర్ అవుతాయి మొక్కలు, కానీ ఒక 15 డేస్ 1 మంత్ అయిందంటే మళ్ళీ మొక్కలన్నీ మళ్ళీ మంచి కొత్తగా అయ్యి మంచి గ్రోత్గా ఉంటాయి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.